మా అన్నదమ్ములు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, నా సహచర మిత్రులు, మండల నాయకులు అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు రైతు ఖాన్ కూడా రావడం పొద్దుపోయింది. పొద్దుగా 5:30 మొదలు పెట్టుకున్నాం. మరి గంటన్నర 2 గంటలు కూడా అయింది. లోపలికి పోయి తిరిగి మన బయటకు వచ్చే లోపల చాలా గ్రామాలు తిరిగినాం. ఈరోజు అంటే ముఖ్య కార్యక్రమం ఏంటంటే మనకు ప్రభుత్వం నుంచి HMD కింద నిధులు వచ్చినాయి. మరి ముఖ్యమంత్రి గారిని మనం అడగడం, వారు మన మీద భువనగిరి అంటే ఒక ప్రత్యేకమైన 56 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో భాగంగా మన PB నగర్కే 16 కోట్ల రూపాయలు వచ్చింది. ఎప్పుడు కూడా అట్లా రావు. 16 కోట్ల రూపాయలు ఒక మండలానికి వచ్చినాయంటే గొప్ప విషయం. సో జనరల్గా 2-3 వస్తాయి, 4 వస్తాయి. 16 కోట్లు అంటే 4 గంటల డబ్బులు ఎక్కువ వచ్చినాయి. సో ఆ విధంగా మనం ఊరు తిరుపుకుంటూ డబ్బులు పెట్టుకుంటూ నిధులు, రోడ్లు, డ్రైనేజీల కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ఈరోజు మన రైతు ఖాన్ కూడా నేను ఇప్పుడు వచ్చి చూస్తే నేమ్ ప్లేట్ చూస్తే 46 లక్షల రూపాయలు రైతు ఖాన్ కూడా ఇచ్చినామంటే మంచి నిధులు అన్నట్టు. సంబంధించిన రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ వేసుకోండి, ఓకేనా? ఇవన్నీ వేసుకుంటూ మరి మిగతా ఇతరత్ర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మనకు సంబంధించిన గ్రామాలలో రోడ్లు, గ్రామ పంచాయతీ రోడ్లు కానీ, మరి మూసి మీద ఇతరత్ర సాగునీరు కాలువలు కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. రైతులకు మేలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అంతకుముందు ఏంటంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన పనులే చేసుకుంటాం. లక్షల కోట్లు పెట్టిరు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిరు. తెలంగాణ ప్రజల నెత్తిన అప్పులు మోపిరు. మన నెత్తిన ఈరోజు పైసలు లేకుండా చేసాము. అయినా కూడా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈరోజు ఏ అవసరాలకు వెనక్కిపోకుండా ఏడ తక్కువ ఖర్చులతోటి ఎక్కువ పని వెళ్ళే లాంటి పనులు చేసుకుంటూ మన స్థానికమైన సమస్యలను దేని మీద వెనుకపోకుండా మనకు నిధులు పెట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే మీరు చేసిన మార్పు భువనగిరిలో ఎమ్మెల్యే గెలవడం, రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఎమ్మెల్యేలు అనేక మంది గెలిస్తే మనకు రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన, కాంగ్రెస్ పాలన వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యింది. సో మన ఆలోచన తగ్గట్టు నిధులను కూడా తెచ్చుకుంటున్నాం. మరి ఇవే కాక సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా అవుతున్నాయి. సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దేశంలో ఎక్కడ ఇస్తలేదు, ఓన్లీ తెలంగాణలోనే ఇస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? మన ముఖ్యమంత్రి, మన ప్రభుత్వం, మన మంత్రులు చాలా ధైర్యంగా ప్రజల అవసరాలు ఏంటిదనేది ఆలోచించి చేస్తుంది. సో వేరే రాష్ట్రాల కంటే ఎక్కడ కూడా అప్పుల రాష్ట్రంలో కూడా ఇవన్నీ చేస్తుంది. రేషన్ కార్డులు గత 10 ఏళ్ళలో ఇవ్వలే. అంతకుముందు ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తున్నాం. అంతకుముందు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అది ఇవ్వలే. ఈరోజు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇల్లు వస్తున్నాయి కదా. మంచిగా అయితే ఇందిరమ్మ ఇళ్ళది కూడా ఇంకా అంచెలంచెలు ఇంకా 3 విడతలు ఉంటుంది. అందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు వస్తాయి. కొందరికి వెనక ముందు అయినా ఇబ్బంది పడవద్దు. మళ్ళా విడతలు వస్తాయి. ఈ విడత కాకుండా ఇంకో విడత వస్తాయి. సో అందరికీ నాడు వైఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో ఒక్క తెలంగాణలో 20 లక్షలు ఇల్లు ఇచ్చారు. కేసీఆర్ హయాంలో ఏది కూడా చేయలేదు, ఇల్లు అనేది ముట్టుకోలేదు. ఈరోజు మనం కూడా ఇప్పుడు మొదటి సంవత్సరంలో 4.5 లక్షలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అన్నీ బాగా జరుగుతున్న సందర్భంగా మరి బాగా పొద్దు కూడా పోయింది. మీ అందరికీ ఒక విన్నపం ఏం చేస్తున్నామంటే, సరే మనం ఈ మార్పు, ఈ కార్యక్రమాలు, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా మిమ్మల్ని మళ్ళొకటి మేము ఏం కోరుతున్నామంటే, మనం ఇన్ని మంచిగా చేసుకుంటున్నాం పనులు. సో ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు వచ్చేదంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇవన్నీ మనం అత్యధిక స్థానాలు గెలుచుకోవాలి. ఏ ఊర్లో ఎక్కడ మనకు యాదాద్రి భువనగిరి, ముఖ్యంగా భువనగిరిలో ఏడ మనం ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ ఇవన్నీ కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ గెలిస్తే ముఖ్యమంత్రి గారికి ఒక ధైర్యము, మన PCC అధ్యక్షుడు మహేష్ గౌడ్కు ఒక ధైర్యము, ఈ పార్టీకి రాహుల్ గాంధీకి అండగా ఉన్నట్టు మనము ఇవన్నీ చేస్తే ఏంటంటే మాకు ఇంకా వెసులుబాటు ఉంటుంది. ఎమ్మెల్యేకు ఒక ధైర్యము, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అంతా వీళ్ళంతా గెలిస్తే ఇంకా బాగా పనులు చేయగలుగుతారు. మీ ప్రజాప్రతినిధులు కూడా ఈడు ఉన్నోళ్ళే నిలబడతారు. ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ఈడు ఉన్నోళ్ళ దాంట్లోకి వెళ్ళి. కాబట్టి మీ అండ దండ ఇవంతా కూడా మీ ఆశీర్వాదం ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఉండాలి. మళ్ళా తప్పకుండా గెలిపించే కార్యక్రమం చేస్తే ఇంకా బాగా, ఇంతకంటే బాగా పనులు చేస్తాం. ఓకేనా?
సో సంతోషం అమ్మ బాగా